ఏ తప్పు కూడా చేయని మంగిలి మేడంను కొందరు కావాలని బదనాం చేసుడైతే ఇంకా అప్తలేరట. అసలు తప్పన్నది ఏ లేదు, అసోటిది నన్ను ఎందుకు బదనాం చేస్తుండ్రని మంగిలి మేడం ఓ వీడియోని ఇంటర్నెట్లోకి ఇడిచిందట. ఇంతకు ఆ వీడియోలో ఏమున్నదే బాలన్న అంటారా, ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నా చూడుర్రి. అమ్మా సింగర్ మంగిలి మేడం, మీ బాధ ఏందో అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగిలి ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. ఇంకా మస్తుగానే మాట్లాడింది మొత్తం ముచ్చటి నుండి. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పోలీసులు విచారణ చేసేందుకు బాధితులకు న్యాయం జరిగేదాకా నేను కూడా అందరికీ సహకరిస్తా అని చెప్పుకొచ్చింది. అమ్మ మంగిలి మేడము టీవీ యాంకర్ కదా, నిమ్మలంగా కూర్చొని అక్షరం ముక్క పొల్లు పోకుండా ప్రాంప్టర్లో చూసి చదివినట్టు మీరు కూడా మంచిగానే చెప్తురు. కానీ నిప్పులేందే పొగరాదన్నట్టు మీకు సంబంధం లేనిదే మైక్రో ఫైనాన్స్ ముచ్చట్ల మీ పేరు ఎందుకు బయటకు వచ్చింది? మరి మీరు చెప్పినట్టే మీరు ఎసొంటి తప్పు చేయలేదు, మీరు ఎవలను పైకం కావాలని తిప్పలు పెట్టలేదు అనుకుంటే 4 దినాలు ఆగుండ్రి. పోలీసులు విచారణ చేసి ఎవరు తప్పు చేసినరో ఎవరు తప్పు చేయలేదో చెప్తారు కదా. 4 రోజులు మిమ్మల్ని బదనాం చేసేటోళ్ళు చేసుకొని మీరు తప్పు అన్నది చేయలేదని మీకు మాత్రం నమ్మకం ఉన్నది కదా. మీరు కూడా తిహార్ జైలుకు పోయి వచ్చిన కవిత మేడం లెక్క కడిగిన ముత్యం అనిపించుకుందురు. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఇట్లా గడికో వీడియో ఇడిచిపెడితే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటోళ్ళకు ఫాయిదా కానీ అంతకంటే ఏముండదు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.